Hello అండి. నేను మీ డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ మహబూబ్‌నగర్. Today we are happy to discharge a baby with a bilirubin of 43 points. యూజువల్‌గా నియోనేట్స్‌లో బిలిరుబిన్ అనేది చాలా కామన్ కండిషన్. అది 15, 16 వరకు ఉండడం అనేది చాలా నార్మల్ విషయం. బట్ అది ఒకవేళ 25 పాయింట్స్ కానీ క్రాస్ అయితే బిలిరుబిన్ ఇండ్యూస్డ్ న్యూరలాజికల్ డిస్‌ఫంక్షన్ అని చెప్పేసి బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కెర్నిక్ ట్రస్ట్‌లో ల్యాండ్ అవుతారు ఇలాంటి పిల్లలు. సో ఈ బేబీ మన దగ్గర థర్డ్ డే ఆఫ్ లైఫ్లో 43 జాండీస్తో వచ్చింది. ఎందుకు ఇంతలా జాండీస్ ఎక్కువైపోయింది బేబీకి అంటే మదర్ యొక్క బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండడం వల్ల ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అనే ప్రాబ్లంతో ఇంతవరకు జాండీస్ చాలా ఎక్కువైపోయింది. సో ఈ బేబీకి ఇమీడియట్గా డబుల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అనే ప్రొసీజర్ చేసి తన బాడీలో ఉన్న బ్లడ్ అంతా మార్చడం వల్ల బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడగలిగాము. సో ఈ బేబీ దీంతో పాటుగా సివియర్ సెప్సెస్ సెప్టిక్ షాక్లో ల్యాండ్ అయ్యి వెంటిలేటర్ అవసరం కూడా పడడం వల్ల సో 8 days ఎన్ఐసియూ స్టే ఉంది. ఈరోజు హ్యాపీగా మన ఎన్ఐసియూ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. అందరికీ నమస్తే మేడం. మీకు ఇక మా పాప అయితే బాగున్నాడు. ఆడ హాస్పిటల్ మా పాప అన్నది కంటే ఆడ 2 దినాలు సీసాలో పెట్టినాము. అయితే ఆడ ఎక్కువైనాయి కూర ఎక్కువైతే మళ్ళీ ఈడ తెచ్చినాం. ఈడ తెస్తే మా మేడం మంచిగా చూసింది, డాక్టర్లు మంచిగా చూసిండ్రు. అందరికీ నమస్తే మేడం మీకు.